అబ్బా నా కిచెన్కి అందం వచ్చింది. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇప్పటి నుంచి కొన్ని బ్లాగ్స్ తీస్తా. బిఫోర్ మ్యారేజ్లో ఎట్లా తీసిందో ఇప్పుడు కూడా అట్లనే తీద్దామని అనుకుంటున్నా. మరి ఎట్లయితే తెలియదు. అందరు చాలా మంది మీ వారు ఏం చేస్తారు, అసలు మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అనుకుంటున్నారు. సో అది నేను సపరేట్ ఒక ఫుల్ బ్లాగ్లో చేసి పెడతా, ఓకేనా? సో అందుకోసమనే ఆగుతున్నా. ఒక రిలేటెడ్ వీడియోలోనైతే ఖచ్చితంగా పెడతా. అది అందుకే ఇన్ని రోజుల నుంచి చెప్పట్లేదు. అండ్ ఇవాళ ముచ్చట ఏంటంటే, మీరైతే ఫస్ట్ లైక్ చేయండి. వీడియో ఓపెన్ చేసిన వెంటనే కొంచెం లైక్ చేయొచ్చు కదా. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది ఈ వీడియో. ఇప్పుడే వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా, బట్ ఇక్కడ వెదర్ ఇంకా మనకి ఏం తెలియదు కదా. ఓనర్ వాళ్ళు ఎట్లుంటారో, పక్కింటి వాళ్ళు ఎవరు లేరు, మాదే పెంట్ హౌస్ అట్లా. సో అందుకోసమనే స్టార్ట్ అయితే చేయలేదు. ఇప్పటి నుంచి అయితే చేస్తా. ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే, మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది. అదేంటో చూపిస్తా చూడండి. ఇదైతే బాక్స్ మనకి పార్సల్ అయితే వచ్చింది. బాక్స్లో ఏమున్నాయో చూపిస్తా చూడండి. అంటే ఫ్రీగా ఏం రాలేదులే, నేనే ఆర్డర్ పెట్టినా. కానీ కొంతమంది ప్రమోషన్ అనుకుంటారు, అంటే నార్మల్గా మీషో, స్నాప్డీల్ వాళ్ళందరూ ప్రమోషన్స్ కోసం అని ఇస్తున్నారు కదా ఆఫర్స్. అలా ఏం కాదు, నేనే ఆర్డర్ పెట్టిన. ఈ బాక్స్లో ఇంకో బాక్స్. అండ్ తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి ప్లీజ్. మిమ్మల్ని లైక్ చేయమని అడుక్కుని అవుతుంది. నాకంటే ఛానల్ ముందు లేట్ స్టార్ట్ చేసిన వాళ్ళేమో సర్ర దూసుకుపోయారు. నేనేమో లైక్ చేసుకుంటూ ఉంటున్నా, మీరు కూడా లైక్ చేస్తున్నారు నన్ను. ఇవి ఓపెన్ చేయముందుకు ఏంటో చెప్పుకొని చూద్దాం. అలాంటి చూపించినాక చెప్పుకునేది ఏముంది అంటారు వచ్చా. బాక్స్లో ఆర్డర్ పెట్టినా. కవర్లని దాచిపెట్టాలి. సిటీలో డస్ట్బిన్లకు కవర్లే కావాలి. చిన్న బాక్స్ కూడా ఆర్డర్ పెట్టినా, అవి ఎందుకు రాలేదు? ఇవి వచ్చినాయి. డబ్బులు కూడా కొట్టేసిన, అవి కట్ అయినాయి, మరి ఎందుకు రాలేదు? అయితే 12 వచ్చినాయి. అండ్ ఇంకొక 12 వేరే ఆర్డర్ పెట్టినాయి. ఇందులో హాఫ్ ఉంటుంది, 550 ml. ఇదేమో 1200 ml. బాగుంది కదా, చూడటానికైతే యూనిక్గా ఉంటుంది, మంచిగా లుక్ వస్తుంది వంట రూమ్ మొత్తం. ఏదైనా కిచెన్ బాగుంటేనే వంట చేయాలనిపిస్తుంది. అండ్ కిచెన్లో పిచ్చి ఉందనుకో ఎంత కోపం వస్తుంది అంటే, అది అమ్మాయిలకు తెలుసులే, చెప్పనవసరం లేదు. అండ్ చాలా రోజులు అవుతుంది డైరెక్ట్ వాయిస్తో పెట్టక, అన్నీ వాయిస్ ఓవర్లే అవుతున్నాయి. నాకే నచ్చట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, టైం కుదరట్లేదు. అండ్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దామని ఇట్లా ఫోన్ పడతామా, రికార్డ్ వత్తుతామా, కథ ఏదో ఒక సౌండ్, లేదంటే ఎవరన్నా కొలుస్తారు. నాకైతే ఇక్కడ వాయిస్ ఇవ్వడానికైతే ఎట్లనో అంటే, మాకు ముందే వేరే వాళ్ళ రూమ్ ఉంటుంది పక్కన బిల్డింగ్. మేము ఏం మాట్లాడుకున్నా అక్కడ వినబడుతుంది అన్నట్టు. నాకు వాయిస్ ఇవ్వడానికి అంత ఎట్లనో అనిపిస్తుంది. వింటే ఏమనుకుంటారు అని. అంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉందని వాళ్ళకి తెలియదు కదా. వీటి లింక్ అయితే నేను బయోలో ఇస్తాను ఖచ్చితంగా, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. అండ్ బ్రాండెడ్ ఉన్నాయి చూడండి, ప్రెస్ అవుతున్నాయి, అస్సలు కావట్లే. ప్లాస్టికే బట్ బ్రాండెడ్, సహారా ప్లాస్టిక్ అనమాట. బాగుంది. ఇక్కడనైతే మంచిగా వచ్చింది. ఇది మేడ్ ఇన్ ఇండియానే, మస్తు వచ్చింది. అండ్ బాక్స్కి అయితే ఇట్లా క్లిప్ టైప్ అన్నమాట. ఇట్లా నార్మల్గా తిప్పుకునేది కాకుండా క్లిప్ టైపు బాక్స్. ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, వస్తుంది. ఇవి నేను ఎక్కడ చూసి ఆర్డర్ పెట్టినా అంటే, మా అక్క వాళ్ళ ఇంట్లో ఇవే ఉన్నాయన్నమాట. మా సౌమ్య అక్క తెలుసు అందరికి, స్వీటీ బ్లాగ్స్ అని, మా ఓన్ సిస్టరే కదా. అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో ఇవే ఉన్నాయి. ఇవి ఏదో మంచిగా ఉన్నాయి, అసలు యూనిక్గా కనిపించినాయి. వాళ్ళ కిచెన్ మొత్తం హైలైట్ అనిపించింది. సో ఈ బాక్స్ లింక్ పెట్టాక అంటే, నాకైతే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసిన అనుషిత లింక్ పెట్టింది, నేను ఆర్డర్ చేసిన. వీటితో పాటు చిన్న బాక్సెస్ కూడా చేసిన, వాటికి మనీ కూడా కొట్టిన. మరి అవి ఏమనేదో తెలియదు. నిజంగా చెప్పాలంటే, నేను ఫ్లిప్కార్ట్లో వర్క్ చేసిన 2 years 3 years కానీ ఒక్కరోజు కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టలే. ఇదే ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్. అంటే ఫోన్ పెట్టినలే, అంటే చిన్న సామాన్లు అట్లా ఏం పెట్టలేదు. ఫోన్ పెట్టినాం, ఫ్రిడ్జ్ కూడా పెట్టినాం. కానీ ఇప్పుడు ఈ బాక్స్లో నేను పర్సనల్గానైతే ఒక ఫోన్ పెట్టుకున్నది అంతే. ఇంతవరకు 3 సంవత్సరాలు ఏమో చేసిన ఫ్లిప్కార్ట్లో వర్క్, కానీ లాజిస్టిక్స్లో అస్సలు పెట్టలేదు. ఇప్పుడు పెట్టిన. ఎందుకు పెట్టలేదని అనుకుంటారా, మన చేతుల్నే చూసి మన చేతుల్లో ఉన్న సామాను డ్యామేజ్ అన్ని ఆర్టీవీకి మూవ్ చేయడం అన్నీ తెలిసి కూడా ఎందుకు లేని అనుకునేది. కానీ ఫోన్ అయితే ఇప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేస్తున్న ఫోన్ ఫ్లిప్కార్ట్దే. ఈ డబ్బాలు కూడా, ఈ డబ్బాలలో ఏమేమి సామాన్ వస్తున్నా చూడుర్రి. మంచిగా కిచెన్ మొత్తం క్లీన్ చేద్దాం. ఈ పెద్ద బాక్స్లో వస్తే చిన్న బాక్సులు రాలేదని చెప్పిన కదా. 2 ఒకటేసారి డెలివరీ డేట్ చూపించింది, అండ్ 2 ఒకటేసారి ఆర్డర్ పెట్టిన. ఇవి రాలేదని భయం ఏదైతే వెంటనే మా ఆయనకు ఫోన్ చేసిన, మరొకసారి చూడు ఎందుకు రాలేదు అని. నా మొబైల్లోనే ఆర్డర్ చేసినాం, కానీ ఆయన మొబైల్లో కావచ్చు అనుకుని ఆయనకు ఫోన్ చేసినా, కానీ అవి నీ మొబైల్లోనే ఆర్డర్ చేసినావు, తర్వాత వస్తుందంట చూడు అని చెప్పిండు. అప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక అమ్మో మళ్ళీ తెలియకుండా చేస్తే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కదా. ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిండు, అందుకోసం అనేది ఇప్పుడు
వీడియో తీస్తున్నా. నాకు ఎవ్వరున్నా కూడా ఎవ్వరు మా మమ్మీ ఉన్నా మా తమ్ముళ్ళు ఉన్నా కూడా వాయిస్ ఇవ్వరాదు. ఆ ముచ్చట నేను మీ అందరికి ఎప్పుడో చెప్పిన, ఎవరు లేకపోతేనే వీడియో తీసుకుంటా, ఎవరు లేకపోతేనే వాయిస్ ఇస్తా. చాలా మంది యూట్యూబర్స్ అలానే ఉంటారు. కామెంట్ చేయరు ఎవరెవరు ఇట్లా ఉన్నారో. ఈ మాటలోనైతే ఎండుమిర్చి నాకు అస్సలు నచ్చలేదు, మెత్తగా ఉన్నాయి. మన ఊర్లోనైతే ఇట్లా మంచిగా గట్టిగా మంచిగా ఘాటుగా ఉంటాయి కదా, అసలు మెత్తగా ఉంటే మన వాళ్ళు అస్సలు ఒప్పుకోరు, ఎండబెడతారు కదా, చాలా డ్రై అయి ఉంటాయి. ఇవైతే వేస్ట్, మెత్త ఉన్నాయి. ఇట్లాంటి తిరుగుతాయి మన ఊర్లలో, చిటుక్కుమంటాయి అసలు ఇవి. సర్లే ఇంకొక 1 మంత్ అయితే మా వాళ్ళు పంపిస్తారు కదా అని ఏదో పోపుల మందం తీసుకున్నా. ఆయన వచ్చినాక కిచెన్ చూసి వావ్ అనాలి, కానీ అనడు. వర్త్ అనిపించింది. ఇది అసలు ప్రైస్ చెప్పలే కదా మీకు నేను. 2000 ఎబో ఉన్న ప్రైస్కి మనకు 428కి వచ్చినాయి. అద్దరి బిత్రి అన్నీ తీసుకోరని చెప్పాను, ఇది మంచిగా ఉంది కాబట్టి తీసుకోరని చెప్తాను. ఇప్పుడు కిచెన్లో సదరి కూడా చూపిస్తా, నేను మీ కిచెన్ చూపిస్తా. అండ్ మా హోమ్ టూర్ కూడా ఒకసారి చేస్తా. హోమ్ అంటే హోమ్ ఏం కాదులే కానీ రూమ్ టూర్ కూడా నేను త్వరలో చేస్తా ఖచ్చితంగా. మా కిచెన్ అయితే ఇదే. బోళ్ళన్నీ ఇప్పుడే ఆడేసిన తోమాలిగి. ఇలా సండే కాబట్టి గ్యాస్కి అవన్నీ బొట్లు పెట్టాలి కదా. మా ఆయనకైతే క్యారెట్లు బీట్రూట్లు అవన్నీ ఇష్టం, తీసుకొచ్చిండి పెట్టినట్లే. దేవతనైతే పెట్టుకున్నాము. ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి. బోల్ స్టాండ్ ఇంకా ఫిట్ చేయలేదన్నమాట. ఇక్కడ మనకి మొలలు దిగాయి కదా మేకులు, ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళు కొట్టుకున్నారు. బట్ అది అక్కడ బోల్ స్టాండ్ పెడితే ఈ స్విచ్ బోర్డుకి కిందికి వస్తుంది. మనకు స్విచ్ బోర్డు ఇంపార్టెంట్ కదా. అన్ని తీసి పైన పెట్టి ఈ ప్లేస్లో అవి పెట్టాలి ఇప్పుడు మనం, ఓకేనా. ఈ సెల్ఫ్లో ఉన్న సామాన్ మొత్తం ఈ సెల్ఫ్లోకి అయితే మార్చిన. అందులోనైతే ఒక చక్కెర, పప్పులు, ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి. అప్పుడు ఈ బాక్సులు లేక అందులో పెట్టేసారు అనమాట. ఇప్పుడు ఈ బాక్స్లోనైతే అన్ని ఫిల్ చేసినాయి కదా, సో ఇక్కడనైతే పెడుతున్నా. స్టాండ్ లేదు కాబట్టి సెల్ఫ్కి ఎవరుగా పెట్టినాయి. ఇదే సెల్ఫ్ లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జ్కి చాలా మంది యూట్యూబర్స్ ఫస్ట్ స్టాండ్ లేక, అంటే అందరం ఏం కొనుక్కోము కానీ స్టాండ్ లేక బకెట్ల మీద మగ్గులు పెట్టి అట్లా. నా దగ్గర అయితే స్టాండ్ ఉన్నా కూడా లైవ్లో బకెట్ మీద మగ్గు పెట్టి మగ్గుకి ఫోన్ ఉరగబెట్టి చేసేది. ఫస్ట్ అయితే పప్పులే పెడుతున్నా. కందిపప్పు అత్తమ్మ చేసి ఇచ్చింది, పెసరపప్పు అండ్ శనగపప్పు, మినపప్పు, వీటి మీద బాక్స్ వస్తాయి. అండ్ శనగలు, పెసర్లు, ధనియాలు, పల్లీలు, ఎండుమిర్చి, అటుకులు కనిపిస్తున్నాయి. ఇవి పాపడాలు. అబ్బా నా కిచెన్కి అందం వచ్చింది. వావ్. ఇంకా చిన్న బాక్స్లో వచ్చినాయి అనుకో ఇంకా బాగుంటుంది, దీనిపైన పెట్టేస్తాం కదా. అవి చిన్న చిన్న ఐటమ్స్ ఇట్లా 1/2 kg ఉన్నాయి, అవి అందులో పోసుకోవాలి. ఇది కేజీ. అయితే ధనియాల పౌడర్ పోసి ఇందులో పోసిన. చిన్న బాక్స్ వచ్చినాక ఇట్లాంటి పౌడర్స్ అన్ని అందులోకి షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఫైనల్గా పెట్టేసిన. ఇంకా అన్నీ వచ్చిన తర్వాత అయితే ఒకరోజు హోమ్ టూర్ చేస్తా కదా, అప్పుడైతే చూపిస్తా. ప్రస్తుతానికి ఇదన్నమాట నా సామ్రాజ్యం, వంటింట్లోనే ఉండడం. ఇక కొన్ని రోజుల తర్వాత చూడాలి జాబ్కి వెళ్ళడమా లేదా అనేసి. అయితే ఇవైతే బాక్స్లో అయితే ఆర్డర్ పెట్టుకోరు ఖచ్చితంగా, మస్తున్నాయి చూడడానికి. అయితే మీకు కూడా కిచెన్లో పెట్టముందుకు ఎట్లున్నాయి, కిచెన్లో పెట్టినాక ఎట్లున్నాయో అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. లేడీస్ అందరు ఎవరెవరైతే చూస్తున్నారో నేను వాళ్ళందరికీ లింక్ ఇస్తా, ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తా అండ్ బయోలో లింక్ కూడా ఇస్తా. సరే మరి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే చూసుకుంటుండ్రు, నేనైతే ఇంకా మంచి అప్డేట్స్ ఇస్తా ఖచ్చితంగా. ఇంకా అన్ని అన్బాక్సింగ్ మేము ఏమేమి ఆర్డర్ పెడితే అన్బాక్సింగ్ వీడియోలు అన్నీ పెడితే ఖచ్చితంగా. ఇప్పటి నుంచి వ్లాగ్ల మీద వ్లాగ్లు పెట్టుడే, ఇంకా తగ్గేదే లేదు, ఓకేనా. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.